బ్రునో ధైర్యమైన కుక్క. ఒక అందమైన పల్లెటూరిలో హెన్నీ అనే కోడి తన చిన్న పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేది. వాళ్లకు బ్రునో అనే నమ్మకమైన కుక్క మంచి స్నేహితుడు. ఒకరోజు మధ్యాహ్నం ఉష్ణరాశి పెరిగి అందరూ నిదానంగా విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా ఆకాశంలో ఒక పెద్ద గద్ద ప్రత్యక్షమైంది. దాని పదునైన కన్నులు నేరుగా హెన్నీ పిల్లలపై పడ్డాయి. గద్ద తన రెక్కలు వ్యాపించి క్రిందికి దూకేందుకు సిద్ధమైంది. హెన్నీ భయంతో తన పిల్లలను దగ్గరికి తీసుకుని కుట్ కూట్ అంటూ అరుస్తూ రక్షించడానికి ప్రయత్నించింది. అయితే బ్రునో ఈ ప్రమాదాన్ని వెంటనే గుర్తించాడు. అతను గట్టిగా మొరిగి గద్దను అడ్డుకునేందుకు ముందుకు దూకాడు. గద్ద తన పదునైన ముచ్చెలతో బ్రునోపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ బ్రునో వెనుకాడలేదు. అతను తెలివిగా దాడిని తప్పించుకుని గద్దపై గట్టిగా గర్జించాడు. కొంతసేపటిపాటు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరిగింది. చివరికి గద్ద ఓటమిని అంగీకరించి గట్టిగా కేకేసి ఆకాశంలోకి ఎగిరిపోయింది. హెన్నీ మరియు ఆమె పిల్లలు భయంతో బయటకు తొంగిచూశారు. వాళ్లకి ఏమి జరిగిందో అర్థం కాలేదు. కానీ బ్రునో సంతోషంగా వాళ్ళని చూస్తూ తోక ఊపుతున్నాడు. సాయంత్రం ఎర్రటి సూర్యాస్తమయం వెలుగులో హెన్నీ తన పిల్లల్ని సురక్షితంగా కొట్టంలో పరచుకుంది. బ్రునో బయట కూర్చుని వారికి కాపలాగా ఉన్నాడు. ధన్యవాదాలు బ్రునో. అప్పటినుంచి బ్రునో మరియు హెన్నీ కుటుంబం మరింత దగ్గరయ్యారు. వాళ్ల మధ్య స్నేహం మరింత బలపడింది. అందరూ ఆనందంగా సంతోషంగా జీవితం సాగించారు.